వైఫ్ యొక్క రైట్ మెయింటెనెన్స్ అడగడం, హస్బెండ్ యొక్క డ్యూటీ మెయింటెనెన్స్ ఇవ్వడం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014లో ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వాళ్ళు 2020లో విడిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసింది వాళ్ళ పాపతో. అయితే ఇప్పుడు అమ్మాయి మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన తర్వాత రాజస్థాన్ హైకోర్టుకి ఈ కేసు వస్తే హస్బెండ్ ఏమంటాడంటే తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, సో సిఆర్పిసి సెక్షన్ క్లాజ్ 125 క్లాజ్ 4 ప్రకారం నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని చెప్పి వాదించారనమాట. అయితే రాజస్థాన్ హైకోర్టు ఏమందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందో లేదో తెలియడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇంటరిమ్ మెయింటెనెన్స్ పే చేయండి అమ్మాయికి అని అన్నారు. అయితే హస్బెండ్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూఫ్గా ఫొటోస్, ఎవిడెన్స్, రికార్డ్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్నీ సబ్మిట్ చేసి సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూవ్ చేసి సెక్షన్ 125 క్లాస్ 4 ప్రకారం మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని వాదించారు. సుప్రీంకోర్టు ఏమందంటే విత్ ఎవిడెన్స్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూవ్ చేశారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఓన్లీ అలిగేషన్స్ బేస్ చేసుకొని ఏ కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని ఆర్డర్ పాస్ చేయదు. విత్ ఎవిడెన్స్ ఉంటేనే మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని చెప్పొచ్చని ఈ జడ్జిమెంట్లు చెప్పారు. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వైఫ్ యొక్క రైట్ మెయింటెనెన్స్ అడగడం, హస్బెండ్ యొక్క డ్యూటీ మెయింటెనెన్స్ ఇవ్వడం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014లో ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వాళ్ళు 2020లో విడిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసింది వాళ్ళ పాపతో. అయితే ఇప్పుడు అమ్మాయి మెయింటెనెన్స్ కోసం కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన తర్వాత రాజస్థాన్ హైకోర్టుకి ఈ కేసు వస్తే హస్బెండ్ ఏమంటాడంటే తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, సో సిఆర్పిసి సెక్షన్ క్లాజ్ 125 క్లాజ్ 4 ప్రకారం నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని చెప్పి వాదించారనమాట. అయితే రాజస్థాన్ హైకోర్టు ఏమందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందో లేదో తెలియడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇంటరిమ్ మెయింటెనెన్స్ పే చేయండి అమ్మాయికి అని అన్నారు. అయితే హస్బెండ్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూఫ్గా ఫొటోస్, ఎవిడెన్స్, రికార్డ్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్నీ సబ్మిట్ చేసి సో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూవ్ చేసి సెక్షన్ 125 క్లాస్ 4 ప్రకారం మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని వాదించారు. సుప్రీంకోర్టు ఏమందంటే విత్ ఎవిడెన్స్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ప్రూవ్ చేశారు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఓన్లీ అలిగేషన్స్ బేస్ చేసుకొని ఏ కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని ఆర్డర్ పాస్ చేయదు. విత్ ఎవిడెన్స్ ఉంటేనే మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదని చెప్పొచ్చని ఈ జడ్జిమెంట్లు చెప్పారు. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.